బి అలర్ట్. ఒంటిపై వాతలు పెట్టి కంట్లో వెల్లుల్లి రసం పోసి పిల్లలపై అత్యంత కర్కశంగా ప్రవర్తించిందో టీచర్. నీటి కుళాయి పాడు చేశారన్న చిన్న కారణంతో క్రూరంగా శిక్షించింది ఆ రాక్షసి. ప్రకాశం జిల్లా కనిగిరిలోని ఓ మదర్సాలో జరిగింది దారుణం. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనలతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని మదర్సాలో 200 మంది బాలికలు చదువుకుంటున్నారు. ఉర్దూలో పాఠాలు చెప్పడంతో పాటు మతబోధనలు చేస్తుంటారు. ఇక్కడ ఈ మదర్సాలో దారుణం జరిగింది. ఇక్కడ చదువుకునే అమ్మాయిలపై ఓ టీచర్ క్రూరంగా ప్రవర్తించింది. మదర్సాలోని కుళాయి 10 రోజుల క్రితం పాడైంది. ఇందుకు కారణం విద్యార్థులేనని టీచర్ రషీదా ఆగ్రహించింది. 10 మంది విద్యార్థులకు అట్లకాడతో ఒంటి నిండా వాతలు పెట్టింది. దీంతో పిల్లల కాళ్లు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. అంతటితో ఆగకుండా విద్యార్థుల కళ్లల్లో వెల్లుల్లి రసం పోసి పైశాచికంగా ప్రవర్తించింది ఆ రాక్షసి. అట్లకాడతో కాల్చారు, జిట్టు మెలేశారు, కళ్ళల్లో రసం వేసి మొత్తం నేలకేసి కొట్టి తలంతా ఇలా ఈ గది చేసి పెట్టారు పిల్లని. ఇంతలా ఉన్న పిల్ల సన్నంగా చీపిరి పుల్లలాగా అయిపోయింది. మాకేమో వస్తాము అంటే వద్దు, రావద్దు, ఎగ్జామ్స్ ఉన్నాయి, తర్వాత రండి అంటున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారా 2 వారాల నుంచి అని చెప్పేసి మాకు డౌట్ వస్తానే కానీ వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. ఇప్పుడు చెప్పగానే మేము వచ్చి చూసేసరికి మా పిల్లని మదర్సాలో లేదు, పక్కన వేరే ఇంట్లో పెట్టి ఆ ఇంట్లో మంచినీళ్లు ఇస్తే అక్కడ అమ్మాయి పండుకొని ఉంది. అక్కడ తీవ్రంగా గాయపడ్డ విద్యార్థులను హాస్టల్లో దాచిపెట్టారు. తల్లిదండ్రులకు విషయం తెలియకుండా మదర్సా నిర్వాహకులు మేనేజ్ చేశారు. అయితే మదర్సాలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా బయటపడింది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్ రషీదాపై మండిపడ్డారు. గాయపడ్డ విద్యార్థులను ఆసుపత్రులకు తరలించారు. విద్య నేర్పమని పంపితే తమ బిడ్డలను ఇంత దారుణంగా హింసిస్తారా అని మండిపడుతున్నారు తల్లిదండ్రులు. పిల్లలకు వాతలు పెట్టడమే కాకుండా అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి గదిలో మందీలుగా ఉంచారని ఆరోపిస్తున్నారు. టీచర్ కర్కసత్వంపై మండిపడ్డ తల్లిదండ్రులు మదర్సా ఎదుట ఆందోళనకు దిగారు. తల్లిదండ్రుల ఆందోళనతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు.